खबरदार बीसी व्यतिरेकुल्लारा खबरदार बीसी व्यतिरेकुल्लारा खबरदार बीसी व्यतिरेकुल्लारा रेड्डी खबरदार बीसी व्यतिरेकुल्लारा जय बीसी ये बिचारिया ప్రజల పక్షాన తెలియజేస్తున్నాము. జై బీసీ బీసీ వ్యతిరేకుల్లో
Introducing Decathlon membership. Get rewards for your Decathlon journey. బీసీ జాతిపిత మహాత్మా జ్యోతిరావు పూలేకు మొదటగా పూలమాలలు వేసి అందరం అర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత మన ఇక్కడికి వచ్చేసిన సమయం పాటించాలి. ముందుగా కొంచెం బీసీ సంఘం మండల అధ్యక్షుడు పిప్పల వెంకటేశ్వర్ ముందుగా పూలేకు పూలమాల వేసి ఈ ఉద్యమ స్ఫూర్తిని చాటడం అనేది జరుగుతూ ఉంది. అందరూ కరకర తనులతో ఈయన సంఘీభావాన్ని తెలియజేసినటువంటి అవసరం ఉంది. జై బీసీ, జై జై బీసీ, హక్కు సాగం, మా హక్కు సాగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అమలు చేయాలి. మిత్రులు ఒకసారి భగీరథ కొద్దిగా ప్రోగ్రామ్ ఉంది, కొద్దిగా వెయిట్ చేసి తర్వాత మనము 5 గంటల వరకు సమయం ఉంది. ఇప్పుడు ఏంటంటే కడతాల్ మండలం మరి గ్రామానికి ఒకరి తరఫున ఇద్దరి తరఫున అవకాశం ఇచ్చి వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ యొక్క అభిప్రాయం వెలిబుచ్చడానికి అవకాశం ఇచ్చిన తదుపరి ఇక్కడ కడతాల్ జేఏసీ కానీ బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీ నాయకులు అదేవిధంగా దానికి సంబంధించిన ఓసీ నాయకులకు పార్టీలకు అతీతంగా అందరం కలిసి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క బీసీలకు, ఓసీలకు, పార్టీలకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా మనకు పోలీసు వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంపూర్ణంగా మనకు దుకాణాలు, హోటళ్ళు, బస్సులు, రవాణా పూర మొత్తం బంధువులు కాబట్టి సంపూర్ణంగా మన కడతాల్ మండలంలో కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా ఇప్పటి నుంచి 5 గంటల వరకు మనం ఎక్కడ వెళ్ళకుండా అన్నం తినకుండా నిరాదీక్షగా పాటించి మనమందరం ఏకగ్రీవంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కొట్లాట పంచాలు అవసరం లేదు. స్టేట్ లెవెల్లో మన కడతాల్ మండలం అని రిపోర్ట్ వచ్చింది ఇప్పుడే. కాబట్టి మన దిక్కెళ్ళే సాగుతాం పలుకుతున్నాం. కాబట్టి దీనికి అందరం సహకరించి మనం అందరము ఇదే విధంగా ఏకగ్రీవంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మన బీసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు అతీతంగా బంధు పిలిపించినందుకు మరి ఈరోజు
మరి ఇక్కడ కడతాల్ మండలంలో వచ్చినటువంటి అన్ని పార్టీ మండల పరిషత్లకు, అన్ని పార్టీల నాయకులకు, మరి ఎస్సీ ఎస్టీ అదే ఓసీలు గిట్టంగా 42% బీసీలకు కావాలని మద్దతు తెలుపుతున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వాస్తవానికి బీసీలు ఎక్కువగా ఉన్నారు, బీసీలకు 42% కావాలని పెద్దలు గుర్తించి బీసీలకు 42% అయితే న్యాయం జరుగుతుంది. అన్ని కులాలు బీసీలు అంటే చాలా వందల కులాలు ఉన్నాయి, బీసీలలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ నివేదిక తీసుకొని రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ పంపించడం జరిగింది. కేంద్ర గవర్నమెంట్ గిట్టంగా ఆమోదించవలసిన అవసరం ఉంది. మన బీజేపీ నాయకులు గిట్టంగా ఇక్కడ మద్దతు తెలుపుతా ఉన్నారు. మీరు బీజేపీ నాయకులు దయచేసి కేంద్రానికి మీ పెద్దలకు చెప్పి కేంద్రానికి గిట్టంగా ఒప్పించి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తూ ఉన్నదో దానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, అన్ని పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి మద్దతు తెలిపినందుకు మరి కేంద్రం విధంగా మరి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర నాయకులు మద్దతు తెలిపారు కాబట్టి కేంద్రం నాయకులు విధంగా మద్దతు తెలపాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎందుకు చెప్తా ఉన్నామంటే 42% ఖచ్చితంగా గవర్నర్ దగ్గర ఉంది. ఆ గవర్నర్ దగ్గర ఉన్నందుకు మరి కేంద్ర ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సెలవు తీసుకున్నా. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ప్రెసిడెంట్ తిప్పల వెంకటేశ్వర గారికి, ఇక్కడికి ఇచ్చేసిన బీసీ సంఘాల నాయకులకు, బీసీ నాయకులకు అందరికీ, ఆల్ పార్టీస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరం ఇలాగే ఐక్యతతోని అన్ని పార్టీల నుంచి వచ్చిన ప్రతి నాయకులు బీసీ సంఘానికి ఇలాగే మద్దతు తెలపాలి, ఇది ముందుకు పోవాలి అని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ కేంద్రం మద్దతు ఇవ్వాలంటే మనందరికీ తెలుసు అన్ని రాష్ట్రాలకు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే రాష్ట్రం నుంచి ఇక్కడ ఓట్లు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ, మనం అందరం గమనించాలి, ఒక పార్టీని బదనాం చేయడానికే అవకాశం లేదు. నిస్వార్థం లేకుండా నిజాయితీగా మాట్లాడాలి కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం. జై బీసీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు 42% రిజర్వేషన్ కోసం కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి, అన్ని ఆల్ పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ గారికి బిల్లు పంపించడం జరిగింది. కానీ గవర్నర్ గారు ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నానికి కేంద్రం మరియు గవర్నర్ గారు అడ్డుగా నిలిచారు. వారికి విజ్ఞప్తి, మీరు వెంబడే గవర్నర్ గారు ఈ బిల్లును అమలు చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా అమలు చేయకపోతే ఉద్యమం ఉవ్వెత్తున ఎవిసిపడుతుంది. తెలంగాణ అంతా అందరూ ఆల్ పార్టీల వాళ్ళు, బీసీ నాయకులు అందరూ, వివిధ పార్టీల్లో ఉన్న పెద్ద నాయకులు ఎవరైనా సరే వాళ్ళందరూ బీసీ సంఘాలకు అందరికీ మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మన బీసీ గర్జన కర్తాల గ్రామంలో జరగడం జరిగింది. దీనికి అన్ని పార్టీల నాయకులు, బీసీ నాయకులు మద్దతు ఇస్తున్నారు. దానికి అందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే ఇప్పుడు అన్ని పార్టీలలో చేస్తున్నాం. ఇలా ఇచ్చోళ్ళు ఎవరు, తెచ్చోళ్ళు ఎవరు, అది ముఖ్యంగా ముందుకు రావాలి. అందరము ఇప్పుడు అన్నరంగడికి పెద్దలు సాంత దేనికే రాష్ట్ర ప్రభుత్వము
ఓట్ల ముందల 42% ఇస్తామని మనకు ప్రకటించారు. సరే, సంతోషం. దాని తర్వాత అసెంబ్లీలో కానీ అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని దాన్ని తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసినాం, కానీ దాన్ని ముందరికి పోయి ఏ విధంగా తీసుకురావాలనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఇవందరము అందరికీ తెలుసు, ఎవరేం చేస్తున్నారు అని ఎవరి ప్రాంతం వారు కాపాడుకోనిగా మాట్లాడుతున్నారు. కాదు, అది కాదు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి తేలింది ఎంత ఇబ్బంది అయిందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. దాన్ని బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ కావాలంటే ఎంపీలందరూ పార్లమెంట్లో ఏకతాటిగా గలవిప్పి మాట్లాడాలి. మాట్లాడితే ఆ విధంగా మన అక్కడ ఉన్నటువంటి మోడీ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుస్తుంది. మనం ఏదో ఈ కష్టాల్లో లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అది కొంచెం తెలుస్తుంది, కానీ ఇంత పెద్ద ఎత్తున పోదు. అందుగురించి మనం ఒకటే, మనం ఏదైతే స్టార్ట్ చేసినామో దీన్ని ఇదే విధంగా అన్ని పార్టీలలో కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి దాని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఇలా ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇచ్చేతోళ్ళు వాళ్ళు, తెచ్చేతోళ్ళు కాంగ్రెస్. ఇప్పుడు అందు గురించే మేము టీఆర్ఎస్ కూడా మేము ఏడికి రామంటే అక్కడికి వస్తాం. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. దాన్ని ఏ విధంగా అయితే తీసుకురావాలో ఆ విధంగా మీరు అందరూ ఆలోచన చేయండి. ఒకరి మీద వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అనేది కాదు. మనం అందరం కలిసికట్టుగా ఉంటే పిల్లగా నుంచి పెద్ద ముసలోతానే ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగా బీసీ నాయకులందరూ ఏకమై కొట్లాడితే ఈ బీసీకి 42% వస్తుంది. కానీ లేకపోతే ఈ విధంగా అయితే మనం చేయలేము. అది కాదు, ఏడేసిన కొమ్మడాన్ని ఉంటుంది. మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక పార్టీని బల్లం చేయదు, ఒక పార్టీ ఎక్కువ తీసుకోవద్దు. మనం ఇప్పుడు ఇచ్చేదేమో కేంద్రము, తెచ్చేది మనం అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి రేపు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు అక్కడ బీజేపీ వాళ్ళు 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, ఇక మేము ఉన్నటువంటి ఇది మన రాజ్యసభలో 4 ఉన్నారు టీఆర్ఎస్. వీళ్ళందరూ కలిసికట్టుగా తెలంగాణకు రావాలని కొట్లాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బీసీ నాయకులకు, మన అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ. చాలా ధన్యవాదాలు కోరుతున్నాము. ఇప్పుడు మన బీసీ బంధుకు మద్దతుగా విచ్చేసిన ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అప్పు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు. జై బీసీ. ఇక్కడికి విచ్చేసిన వదులందరికీ మా ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 70 ఏళ్ళ భారతదేశంలో ఈరోజు బీసీ జనాభా 50% అయినప్పటికీ మనమెంత మనకెంత అన్న విధానానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు వ్యతిరేకం. ఇందులో భాగంగా అన్ని కట్టెలు కొట్టేది మనం, చెప్పులు కొట్టేది మనం, కుండలు చేసేది మనం, కూలికి పోయేది మనం అన్నట్టు ఈ భారతదేశాన్ని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మా భుజాల పైన వేసుకొని ఈ భారతదేశాన్ని మోస్తున్నాం. ఈరోజు మాకు రావాల్సిన రిజర్వేషన్ మీద మా తినే కూడులో మన్నవేయడం అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగన్న గారు అన్ని ప్రాంతాలకు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 30 ఏళ్ళు కష్టపడి మా రిజర్వేషన్ సాధించుకున్నాం, ఏబిసిడి వర్గీకరణ. అందులో భాగంగా మా 30 ఏళ్ళ కృషి పట్టుదలను ఈరోజు మీ బీసీలకు దారవేస్తాం. మా భుజాలు మీకు ఇస్తాం, మా భుజాలు మీకు ఇస్తాం. ఈ రాజ్యాన్ని వెళ్ళండి, మా భుజాలు మీకు ఇస్తాం, ఈ రాజ్యాన్ని వెళ్ళండి అని మాన్యవారు కాంశీరామ్ అన్నాడు. ఈరోజు బహుజనవాదం ఈ కర్తాల్లో గట్టిగా వినపడడానికి కారణమైన ఈ బీసీ అందరికీ మరియు ఇక్కడికి పార్టీల గణేష్ గారు మరియు బీసీ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ తెలంగాణలో మన బీసీలు 50% ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 42% చేసి అసెంబ్లీలో ఒక తీర్మానం బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చే వాళ్ళకు న్యాయం చేయాలని ఒక తీర్మానం అన్ని ఆల్ పార్టీ ఒక తీర్మానం తీసుకొస్తే దాని ఓట్లు ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన ఎంపీసీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఓట్లకు కేసీసీ దాన్ని స్టే తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఇతర తక్కువ
4 కోట్ల మందిలో వాళ్ళు కనీసం బీసీలు ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ కావాలని ఒక రిజర్వేషన్ వస్తే ఓర్వలేక ఒక కోర్టులు వీళ్ళకు ఖాళీ అవుతుంది. దాన్ని ఒక స్టే తీసుకొని ఈ కులాలు దీనికి సంబంధించి ఇది న్యాయం కాదు. ఎందుకంటే ఈ 42% ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం చట్టసభలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే మనకి ఇక్కడ 42% అవుతుంది. ఈ 42% కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసారి కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చింది, అదే గవర్నర్కి ఇచ్చింది. గవర్నరు ఎందుకు కేంద్రానికి తొత్తుగా ఎందుకు మారినావు? అది ఎందుకు మారినామని నిన్న సిపిఎం పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 100 మంది రాజ్యభవన్లో ధర్నా చేసి ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో నడిపి నిన్న 100 మంది రాజ్యభవన్ ముట్టడించడం. అట్లా ఇప్పుడు ఉన్నది మొత్తం ఒక గవర్నర్ ఒక సంఘం పెడితే మన బీసీ రిజర్వేషన్ వస్తుంది. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్గా తొత్తుగా మారి ఒక సంఘం ఆ బీసీ రిజర్వేషన్ సంఘం పెట్టాడు. గవర్నర్ ఆమోదించండి. ఈ బీసీ బిజినెస్ నగర్ ఎంత ఉండదు కాబట్టి కనీసం ఒక వార్డులో సర్పంచ్ కాకుండా ఇతర కులాలు, చిన్న కులాలు, బ్రాహ్మణ్స్ కావచ్చు, ఎన్టీసీ కావచ్చు, వీళ్ళు వాళ్ళు అనగదొక్కాలని ఈ రిజర్వ్ రాకుండా దీన్ని తొక్కిపడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆయన ఒక బీసీ ప్రధానమంత్రి అంటున్నారు. అందరూ ఇక్కడ దగ్గరికి రావాలి, స్టేజ్ దగ్గరికి అందరూ బీసీ నాయకులు అందరూ ఇక్కడ రావాలి, దూరంగా ఉండొద్దు. బీసీలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి వాళ్ళు చిత్తశుద్ధిని చాటినామని చెప్పి చెప్తా ఉన్నారు. సంతోషం. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ బిడ్డలకు, బడుగు బలహీన వర్గాల మైనారిటీ బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా వాళ్ళు తిరగడరు, ఎంతమంది చనిపోయారు, మరి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు, మరి ఇది మనం గమనించాలి. ఇవాళ బీసీలు 42% రిజర్వేషన్ ఇస్తారంటే వాళ్ళు బిచ్చంగాలు మనకి ఇచ్చేది, వాళ్ళు ప్రభుత్వాలు బిచ్చంగాలు మనకి ఇచ్చేది. మనము 60% అబౌవ్ ఉన్నాం, 60% పైగా మనం బీసీలందరం కూడా. మరి ఇవాళ బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళు గద్దెనెక్కడం కోసం మన ఓటుని వాళ్ళు రాజ్యాధికారం వైపు నడిపించుకుంటూ వాళ్ళు పదవులలో ఉన్నారు. పదవుల కోసం మనం ఇవాళ మభ్యపెట్టిందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా. మరి ఈరోజు ఇవాళ సాధ్యపడతలేదు, గవర్నమెంట్ సంతకం చేస్తలేడు, సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తలేదు, మరి మేమేం చేయాలనే సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మేము ఏ పార్టీని, ఏ వ్యక్తిని, ఏ కులాన్ని మేము ప్రత్యేకించి ఈ సందర్భంగా మేము విమర్శిస్తలేము. మా బాధల్లో ఒకటే, ఇలా బీసీలు 60% పైన ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకొని మమ్మల్ని నిండా ఉంచారని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నా. మీరు ఆలోచించండి. మరి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వాళ్ళ పర్సెంటేజ్ ఎంత, మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చిర్రు, మరి ఏ రాత్రి ఏ కష్టం చేసిర్రు, ఏం మంత్రాలు జరిపారు, వాళ్ళకి ఎట్లా ఇచ్చారు, మరి మనకెందుకు ఇయ్యరు? మనం ఇలా ఈ రోడ్ ఎక్కి ఇలా తిండి తిప్పలు లేకుండా ఇలా రాష్ట్ర స్థాయిలో బంధు పెట్టి ఇలా రోడ్ ఎక్కి అరే ఈ రేపు పండుగ మనం రేపు 4 గంటలకు పోయాలి, ఎల్లుండి బాగా దావత్ చేయాలి, 100 మందిని తీసుకురావాలి, ట్రైన్ చేయాలి, మనం ఏం ఫంక్షన్లో పెట్టాలి అని మన ఆలోచనలు ఉంటే ఉన్నత వారిగా పిల్లలు ఏం చేస్తారు? ఇలా రాజకీయాలు నా కొడుకుని తేవాలి, నెక్స్ట్ నా మనవని తేవాలి, వాళ్ళు రాజ్యాధికారం వైపు నడపాలి, బీసీలను బరువు బలహీన వర్గాలను అందరూ కూడా మనం శాసించాలని చెప్పి వాళ్ళు మన పైన పెద్దలని 30-40 ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా ఆయన కష్టపడుతున్నాడు బీసీల కోసం. మరి ఆయనకు ఏ పోయి ఏదో మద్దతు చెప్తాడు తప్ప మరి అన్న ఎట్లయినా మన ఆలోచన చేసి మనం ఏ స్థాయిలో ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి తీసుకొద్దామా, లేకపోతే కార్పొరేట్లో కూర్చొని మాట్లాడదామని ఎవరు డిస్కస్ చేయరు. బీసీలో ఎప్పుడైనా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నా అనుభవం ప్రకారం నేను బీసీ మీటింగ్లో చాలా మీటింగ్లకు పోయినా, కానీ బీసీలలో కాస్తో కూస్తో ఐక్యత వెనుకబడి ఉంది. దయచేసి మనం దాన్ని గుర్తించాలి. ఇప్పుడు బీసీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి పని మనం చేస్తాము, మరి ఉన్నత వర్గాలు మనం వెళ్తున్నాము. మరి ఇప్పటికైనా మనం తెలివి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, సిగ్గు శరం మన పుట్టే అన్ని రకాలుగా మనం బీసీల రాజ్యాధికారంపై ముందుకు వెళ్ళాలంటే మనం ఒకటే పని చేయాలి. ఎవరు వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను, ఎస్సీలను మైనారిటీలను అందరూ కూడా మా అన్నదమ్ములు చూసుకున్నాము. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా కర్తాల్ మండలంలో ఈ సంపూర్ణ మద్దతుకు ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు మరియు అన్ని సామాజిక పోరాటాల
లీడర్లందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు బీసీలో ఈ ధర్నా వేయడం ఎవరికైతే సంతోషంగా ఉందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ దాని ప్లేస్లో మొట్టమొదటిగా దాసరి వ్యక్తే ఉంటారని సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీలు ఇలా చైతన్యం కావాలి. ఒక 72 సంవత్సరాల నుంచి సామాజిక కోణం కోసమే ఇక్కడ ధర్నా చేస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నా. పార్టీలు అనేవి ఒక 18 సంవత్సరాలు నింటే తప్ప పార్టీలలో సభ్యత్వం దొరకదు. ఇప్పుడు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తు కోసం కదా ఈ పోరాటం అంతా అనేది గుర్తు చేసుకోవాలి. పార్టీలు అనేవి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ ఇలా బీసీలలో ఉన్నటువంటి జనాభా శాతం ప్రకారం ఒక న్యాయమైనటువంటి కోరిక ఎట్లా అంటే ఒక జనాభాలో ఒక 50% కబో ఉన్నటువంటి మాకు 29% రిజర్వేషన్ అనేది అది ఒక సామాజిక ఏమంటారు సమస్యగా చూస్తున్నాం. ఎందుకంటే బీసీలలో ఎన్నో కులాలు ఒక 2-3 కులాలు చైతన్యంగా ఉన్నాయి. మిగతా రాజ్యాలు మండల అధ్యక్షులు నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన పాటు రాజకీయ పార్టీకి నాతో పాటు చేసిన పార్టీ నాయకులు బీసీ నాయకులు అదేవిధంగా ఉపసంఘ నాయకులు నమస్కారం తెలియజేస్తూ మీరాగా మైక్ పట్టి గట్టిగా సందర్భంగా తెలంగాణ బంద్ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యం కావచ్చు, బంద్ కార్యక్రమంలో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో విద్యలో ఉద్యోగాలు ఈ మూడింట్లలో కూడా బీసీలకు న్యాయం జరగాలనే ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ ఏంటంటే ఇతనా ఇచ్చేదారి ఇతనా ఆబాది అంటే ఎవరెంతున్నారో వారికి అంతా చెందాల్సిందే. ఎస్టీలు ఎంతమంది ఉంటే ఎస్టీలకు చెందాలి, ఎస్సీలు ఎంతమంది ఉంటే ఎస్సీలకు చెందాలి, బీసీలు ఎంతమంది ఉంటే కూడా బీసీలకు వాళ్ళ పాలు రావాలి. మంది పెట్టి ఈ యొక్క రాష్ట్రంలో జనాభా లెక్కలు చేస్తే ఆ జనాభా లెక్కల్లో 50% బీసీగా తెలిస్తే కొందరు సంఘాలు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు 56 కాదు 60కి పైచిలుకున్నామని చెప్పడం జరిగింది. కానీ అధికారిక లెక్కలు 56% వచ్చిన తర్వాత ప్రభుత్వం వేసినటువంటి బీసీ కమిషన్ కాబట్టి లెక్కలు నిలవడని చెప్పి ఆర్ కృష్ణన్న గారు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఆర్ కృష్ణన్న గారు సొంత పార్టీలో లేకున్నా డెడికేషన్ కమిషన్ వేసి ఒక అధికారిని నియమించి ఈ రాష్ట్రంలో బీసీ కమిషన్తో పాటు డెడికేషన్ కమిషన్ జనాభా లెక్కలు తీసి అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీపీఐ, ఎంఐఎం అన్ని పార్టీలు కలిసి కూడా ఏకవాక్య తీర్మానంతో 2 బిల్లులు పాస్ చేయడం జరిగింది. ఒకటి స్థానిక సంస్థలలో 42 దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అయినా ఈ ఎలక్షన్ జరపాలని హైకోర్టు వాళ్ళను ఓడ్చుకోలేని కొందరు వ్యక్తులు తీసుకుని దానికి కోర్టులు వేసి దాన్ని స్టే తీసుకురావడం జరిగింది. నామినేషన్ వేసిన సందర్భంలో స్టే రావడం జరిగింది. నోటికాడి బుక్కను పుచ్చుకునే పరిస్థితి ఈరోజు బీసీలో జరిగింది. చాలా బాధ. చాలామంది కూడా 8 తారీఖు నాడు ఏమన్నా అయితే ఏమో ఆగిపోతుంది అనుకున్నారు. 8 తారీఖు నాడు స్టే రాకపోతే 9 తారీఖు నాడు ఎలక్షన్స్ అవుతామని ఎత్తుకొని బయట వచ్చి మాట్లాడితే ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి. ఇలా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్క యువకులు ఉన్నారు. ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ నాయకుడు ఏం చేస్తా ఉన్నాడో గుర్తించే పరిస్థితి. మన హానెస్ట్గా నిజాయితీగా మన మనసులో మాట, మనలో ఉన్న మాట మనం చెప్తేనే అవతల అర్థం చేసుకున్న పరిస్థితి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కరీంనగర్ వస్తానంటే నీ హెలికాప్టర్ను కాల్ చేస్తాను పొన్నం ప్రభాకర్ ప్రకటించిన రోజు ఇప్పటికి గుర్తుంది. ఆ రోజు సొంత పార్టీ అయినా సరే ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఫెయిల్ చేస్తాను ఇలా పొన్నం ప్రభాకర్ అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మా పార్టీ ఇచ్చాల్సిన అవసరం ఉన్నాం. మేము కూడా మేము ధర్నాలు చేసినాం, పార్టీని తిట్టినాం, మా పార్టీ అధినాయకత్వాన్ని తిట్టినాం. ఈ రోజు కూడా నేనేం చెప్తున్నానంటే
రాజ్యంలో యుద్ధం జరుగుతుంటే రాజు ఇంట్లో కూర్చొనేదో సన్నాయి అది అంటారు కదా, విలేడు వాయించినట్టు ఈరోజు బీసీలు గుణపాఠం చెప్పే పరిస్థితులు సభకు ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చింది. ఆ ఉద్యమాన్ని పోయే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందా, ఇంకో పార్టీ తీసుకొచ్చిందా, ఇంకో పార్టీ తీసుకొచ్చిందా సెకండరీ. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పునర్గణన చేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం ఎవరెంతో వారికి వచ్చే విధంగా అయ్యే పరిస్థితులు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎస్టీ జనాభా ఉన్నదానికంటే తక్కువ వస్తుంది, ఎస్సీ జనాభా ఉన్నదానికంటే తక్కువ వస్తుంది, బీసీ జనాభా ఉన్నదానికంటే తక్కువ ఫలాలంతా ఉన్నాయి. కాబట్టి రాబో రోజులలో ప్రతి పార్టీ కానీ, ప్రతి నాయకుడు కానీ, ప్రతి కులం కానీ, ప్రతి సంఘం కానీ రాహుల్ గాంధీ వచ్చే నిదానంతో నేను 3 రోజులు ఆల్ ఇండియా ఢిల్లీలో పాల్గొనడం జరిగింది. వివిధ రాష్ట్రాల వారు కేంద్రంలో బిల్లు తీసుకొస్తే ఏ ఒక్క పార్టీ అయినా వ్యతిరేకిస్తే ఇండియా ఉన్న కూటమిలో ఉన్న పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ వ్యతిరేకించినా ఈ దేశంలో ఆ పార్టీలు మన ఒక్కసారి బీజేపీ నాయకులారా, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు నా విన్నపం అనుకోండి, మా ఇక్కడ నుంచి ఉన్న హెచ్చరిక అనుకోండి, మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మద్దతిస్తున్నట్టు దేశంలో మీ నాయకత్వాన్ని ఒప్పించి పార్లమెంట్ లో బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నప్పుడు ఆ నాయకత్వాన్ని ప్రశ్నించినప్పుడు మాట్లాడే హాత నాయకత్వాన్ని సభగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2009 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల ముందు మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి దీని మీద ఏం వర్క్ చేసిరో, మరి ఎందుకు చేసిరో, ఏం చేసిరో అర్థం కాదు. కానీ మరి 42% ఎందుకు 42% 3% 41% అని 42%. మరి ఇది ఏ క్రైటీరియా కూర్చోవాలని మరి చట్టసభలో నిలబడదా అనేది ఆలోచన లేకుండా చేసేదా, మరి బీసీలను మద్దతు చేసేదా అర్థం కానటువంటి విషయం. మరి దాదాపు ఒక మహనీయుని ఇంతకుముందుకు మనం పూలమాల వేశాం. 200 సంవత్సరాల క్రితమే ఈ బీసీ వాదాన్ని ఎత్తుకొని మరి బీసీలను చైతన్యం తేవాలని ఒక సదుద్దేశంతో చేసినటువంటి బాబురావు పూలే గారు మరి ఈ యొక్క చైతన్యం రావాలి, ఏం చేస్తే మనలో చైతన్యం వస్తుంది అనేది గ్రహించి విద్యా అభివృద్ధికి తోడ్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఈరోజు జరుగుతున్న కుల సంఘాలు అన్నీ కలిపి ప్రజా ఓటు ఆయుధాన్ని ఇచ్చారు. మరి ఇన్ని చెప్తా ఉన్నారు, ఎంతసేపు లోకల్ బాడీ మరి చట్టసభలలో బీసీలకు అవకాశమే లేకుండా అవుతా ఉంది. మరి ఈ యొక్క విధి విధానంలో మనం నిజంగా కూడా ఎవరో ఇవ్వడము, ఎవరో ఇస్తారని ఆలోచించకంటే కూడా మన యొక్క బీసీ, ఎస్టీ, ఎస్సీలో ఓటు చైతన్యం వస్తే మరి అవతల ఎవరు నిలబడ్డారో, ఎంత ధనవంతులు నిలబడ్డారో, అమ్మాయి వచ్చి నిలబడ్డా కూడా మన ఓటును మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే రాజ్యాధికారానికి దగ్గర అవుతాము. మరి అది గ్రహించాలి, మరి ఆలోచించాలి. వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడున్నా కూడా మనకు వడ్డన జరుగుతుంది. వడ్డించేవాడే మనవాడు లేడు. మనకు ఈ లోకల్ బాడీలో వార్డు మెంబరో, సర్పంచో, ఇంకా ఎంపీటీసో మరి ఏదో చిన్న అవకాశం వస్తుందని మనం దయచేసి చైతన్యపరచాలనే ఆలోచనతోన మరి అగ్రవర్ణాలు కానీ అన్ని పార్టీలు కానీ మరి ఇంతమంది చెప్తా ఉన్నారు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి మరి ఏ కులం ఎంత ఉంది, ఏం జరుగుతూ ఉందని ఒక పేపర్ ప్రకటన, ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే మరి దేశ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, గ్రామ ప్రజలకు కానీ అనే ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మరి ఏ పార్టీ చూడు మన అగ్రవర్ణాలే అధ్యక్షులు ఉన్నారు, మన వాస్తగతమై ఉన్నది.
మరి ఇక్కడ ఎందుకు మనల్ని ఈ పార్టీలు ఈ పంతాలు ఎందుకు ఇచ్చుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఏ పార్టీలు ఉంటావు నువ్వు ఆయన నువ్వు గుర్తుపట్టుకో, నీ చేతిలో నువ్వు అధ్యక్షుడుగా మరి నీ వ్యవస్థ నీ చేతిలో నడుపు, పార్టీలు పక్కకేటు, మరి అవేర్నెస్ క్రియేట్ చేయండి. మరి ఓటును కూడా చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎంతోమంది మన చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు, మరి ఏదో ఓటీసీ 10% ఏదో వాళ్ళు వర్తించే వాళ్ళవాడు ఉన్నాడు కాబట్టి జీవో వచ్చింది, ఇంప్లిమెంట్ అయ్యింది. మరి ఇంప్లిమెంట్ జరిగి వాళ్ళ లాభం జరుగుతూ ఉంది. ఎందుకంటే స్థాయిలో మేధావులను కూడా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎందుకంటే అనేక సార్లు దానికి ఎన్నో ఉన్నాయి. మన ఆరక్షణ తీసుకుంటే మరి కొంతమంది కొన్ని పార్టీలు ప్రకటించడం ఒక్కటే, ఓటు చైతన్యం కావాలి, ఓటు అవతల వాడికి ఎవరు నిలబడ్డాడు, ఎంత బలం నిలబడ్డాడు, ఎంత డబ్బున్నాడు నిలబడ్డాడు అనేది కాదు. ఇప్పుడు మనం ఈ ఉద్యమం చూస్తున్నాం, ఎవరు వస్తాడు అదే మా పార్టీని చూస్తాడు, ఎవరు వస్తాడు నేను ప్రమోట్ కాదు, నువ్వు నేను కాదు. ఎవరైతే చైతన్యవంతుడున్నారో చేయండి, వారి హక్కుల కోసం కొట్లాడుతాడే, అధికారం కోసం ఏది ఉన్నా చూడకండి ఆ నాయకుడు మన నాయకుడా కాదా, మన నాయకునికి మనం సంపూర్ణంగా మద్దతు తెలపాల్సింది నమ్మకుండా మన బలోపేతానికి ఏవైతే బీసీ బలోపేతానికి ఎవరైనా ఉండని ఎవరైనా కానీ బీసీ బలోపేతానికి చర్యలు తీసుకునే ప్రతి వ్యక్తిని మనం హక్కున చేసుకోవాల్సినటువంటి అవసరం. సభల్లో అవకాశం కావాలి, మన నాయకులు కూడా చట్ట సభల్లో అడుగు పెట్టడానికి కార్యాచరణను రూపొందించాలి. ఎప్పుడైతే చట్టసభ రిజర్వేషన్లు అనుకుంటున్న వాళ్ళు రిజర్వేషన్లు సాధించడం చాలా తేలిక, ఎందుకంటే అక్కడ మందబలం ఉంటుంది, అధికార బలం ఉంటుంది కాబట్టి మనం సాధిస్తాం. మరొక్కసారి ఏవైతే బీసీ సంఘాల్లో యాక్టివ్గా పనిచేస్తాం అనే దానిపైన కూలంకషమైనటువంటి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్య ఆర్థిక మూలాలు కూడా బలోపేతం ఉండడమే కాదు, మనం చేయాల్సింది వ్యాపారాలు వ్యాపార సంస్థలను నడిపే స్థాయికి ఎదిగినప్పుడే మనము రాజ్యాధికారాన్ని దిశగా అడుగులు వేయడానికి పునాదులు అవుతాయి. కాబట్టి మరి చాలా సోదరులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. జై ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి అయిందని బీసీ సంఘాల తరఫున ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో మన నాయకులు తెలియదు, కానీ ఆయనకు కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చి ఈ బీసీ పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో చేర్చి మనకు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము. మండల అధ్యక్షుడు మిత్రుడు వెంకటేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ మండల నాయకులకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అసలు రాష్ట్ర బీసీ బంద్ ఎందుకు ప్రకటించారు? బీసీలో 56% ఉన్నారు, అందులో 42% అడుగుతున్నాం. మనం ఆ 42% మనము రాజ్యాంగ పరంగా కోరుతున్నాం తప్ప వీళ్ళిస్తే వాళ్ళిస్తే కాదు. రాజ్యాంగ పరంగా ఏర్పడాలంటే లోక్సభలో 42 మంది సభ్యులు ఉండాలి. ఒక బిల్లు పాస్ అవ్వాలంటే లోక్సభ స్పీకర్కు ప్రమోట్ చేయాలంటే, ఒక బిల్లు పాస్ చేయాలంటే 42 మంది ఎంపీలు ఉండాలి. మన రాష్ట్రంలో 16 మంది ఎంపీలే ఉన్నారు. అయితే కాంగ్రెస్ 99 మంది ఉన్నారు, బీజేపీ 242 మంది ఉన్నారు, బీజేపీ 242 మంది ఉన్నారు, మళ్ళీ 40 మంది లేరా మరి బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. కానీ రాజ్యాంగ పరంగా మరి పార్లమెంట్లో మద్దతు తెలిపి ఈ బీసీలకు 41% చేయాలి. ఎందుకంటే బీసీలు అక్షరాస్యులు ఉన్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, ఆర్థిక పరంగా కూడా గట్టిగా ఉన్నారు. ఈ ఓసీలు పర్సెంట్ తక్కువ వాళ్ళు రాజ్యాంగ పరంగా ఎక్కువ శాతం సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఆర్థిక అలా ఉండడానికి కారణం వాళ్ళు రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నారు, ఆర్థిక పరంగా కూడా గట్టిగా ఉంటున్నారు. మన బీసీలు రాజ్యాంగ పదవులు లేరు కాబట్టి మన విధానం ఇలాగనే ఉంటుంది. మనం ఏదైనా పలగొట్టాలంటే అది వినాలంటే పలగొట్టాలి, అది కావాలంటే కొట్టాలి. ఈ విధానంతో మనం పోవాలి. మనం కొట్లాడితే రాదది. 42 మంది ఎంపీల బలం ఆడ బిల్లు పాస్ చేయడానికి ఉండాలి. అయితేనే 56% కూడా వస్తుంది.
అన్ని రకాల్లో రాజ్యాంగ పదవులు బీసీలు అల్లాడిస్తే అన్నింటికి మనమే ముందుతాం. మన బీసీ సంఘ నాయకుడు అన్నట్టు వడ్డించేవాడు మనేవాడు ఉంటే ఈ బీసీలు అందరూ రాజ్యాంగ పదవులు ఏరాలి, ఆర్థికంగా గట్టి పడాలి, అందరూ సుఖపడాలి, సామాజిక మార్పు జరగాలి. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ. ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మరి బీసీలకు 42 కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు ఎవరిని అడిగి ఈరోజు 40 మీరు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిందే. ఇది మా హక్కు, నిజమైన కోరిక ఇది. కాబట్టి ఏ పార్టీలో ఉన్నప్పటికీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరం కలిసి ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీల నాయకులు ఒక జేఏసీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల రాజకీయ నాయకులంతా ఒకటే వేదిక పైకి వచ్చి ఒక జేఏసీగా ఏర్పాటై ఈరోజు మనం ఈ యొక్క రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల కోసం ఒకటాటి పైన ఉండి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ పార్టీ కోసం కాదు, మనకు రావాల్సినటువంటి హక్కుల తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనమందరం ఏకతాటిగా ఉన్నట్టయితే మనం 22% రిజర్వేషన్లను మనం సాధించుకుంటాం. కాబట్టి ఇది ఒక కులానికి సంబంధించిన విషయం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరు కలిసి ఏ రకంగా అయితే తెలంగాణ కోసం పోరాడి ఈరోజు కర్తాల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మనం ఈ యొక్క రాష్ట్రాలకు బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రకంగా ఈ కర్తాల్ మండల కేంద్రంలో కూడా మనందరం ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈరోజు ఈ యొక్క బీసీ బంద్కు మద్దతు ఇచ్చారు. ఇక్కడ అందరూ కూడా మేము ఈ యొక్క 42% రిజర్వేషన్లకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. వీరికి ఎంత ఊరకైనా ఈ యొక్క ఉద్యమంలో పోరాడడానికి సిద్ధంగా తెలియజేస్తూ జై బీసీ. వివేకానంద యూత్ అధ్యక్షులకు రిజర్వేషన్లు కల్పించి దాన్ని చట్టబద్ధత లేకున్నా కానీ అసెంబ్లీ పరంగా జీవో జారీ చేసి ఆ జీవో పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ని కల్పించి దాని ప్రకారమే ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి నోటిఫికేషన్ను రిలీజ్ చేసిన తర్వాత కావాలని అగ్రకులాలు తమ రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, తమ అగ్రవర్ణాన్ని మేమే అధికులమని చెప్పుకోవడం కోసం మేమేం చేసినా నడుస్తుంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదే అధికారం అంతా, మేమేం చేసినా మీరు ఏమీ చేయలేరు అనేటువంటి ఒక అనేక వాళ్ళ అగ్ర భావజాలంతో ఈరోజు బీసీలను రోడ్ల మీదకి ఇచ్చారు. ఈరోజు బీసీలు ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ఈరోజు బీసీలు రోడ్డు మీదకి వచ్చి ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక అగ్ర హైకోర్టుకు స్టేకి అయ్యి ఆయన ఏం చెప్తాడంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల మా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలు ఇబ్బంది పడతారు, మా పేదలకు దక్కాల్సినటువంటి హక్కులు దక్కుతలేవని ఆయన అంటుడు. మరి ఈ రాష్ట్రాన్ని 71 సంవత్సరాలుగా ఏలింది ఎవడు? ఏలినోడు ఏం చేసిండు? ఏలింది ఎవడు? ఎందుకు మీ పేదలను నిర్మూలించలేకపోయిండు? బీసీలు ఏలినప్పుడు ఎందుకు మరి ఈ పేదలను నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యాన్ని ఏలిన వాళ్ళది కదా. మరి ఈ రాజ్యాన్ని ఏలడం
అదే మాధవరెడ్డి రెడ్డి జాగృతి యొక్క అధ్యక్షుడు ఒప్పుకుంటుండా మా అగ్రవర్ణాలు ఫెయిలైన ఇక్కడ మా అగ్రవర్ణాలు పేదలని నిర్మూలించడంలో ఫెయిలైనమని నువ్వు చెప్పదలుచుకున్నావా? అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 71 సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు ఎంతమంది వేయలేరు, వాళ్ళ పేర్లు ఒకసారి చెప్తా. అంటే ఎవరు విఫలమయ్యారు? బీసీలే విఫలమయ్యారా? బీసీలు పేదలను నిర్మూలించడంలో ఇక్కడ విఫలమయ్యారు. ఎవరు అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయానికి గురయ్యారని తెలుసుకునేది మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటగా 1950 నుండి ముఖ్య దామోదరం సంజీవయ్య, మళ్ళా 1962 సంజీవారెడ్డి, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, నరసింహారావు, జగం వెంకటరావు, హరి చెన్నారెడ్డి, రామారావు, నాగేంద్ర భాస్కరరావు, ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె రోసయ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ 2014 వరకు తర్వాత పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ పరిపాలన చేసినారు అందరూ మీ అగ్రకులాలే కదా, మీ కులాలే కదా ఏలేని. మరి మీరు ఇద్దరికాన్ని నిర్మూలించలేకపోయారంటే వాళ్ళతో ఎదలేదు రాజ్యాన్ని ఏలడం. వాళ్ళ దగ్గర లేదు అడ్మినిస్ట్రేషన్, మా దగ్గర ఉంది అడ్మినిస్ట్రేషన్. మా అధికారం మాకు వచ్చిన రోజు ఈ పేదలను ఎట్లా లేదనే పేదరిక జన్మలను ఎలా వేయాలో మాకు తెలుసు. ఆ విలువలు మాకు తెలుసు. మా కులాలన్నీ తెలుసుకుంటే మా కులాలలో పేదరికాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలి, ఆర్థిక పరమైనటువంటి ఎత్తుగడలు ఎట్లా వేయాలి, చరిత్రంతో ఉంది. మీ దగ్గర కేవలం రాజ్యాధికారం మీ దగ్గర పెట్టుకొని బడుగు బలహీన వర్గాలను అనగా దుఃఖం ఒక్కడే మీ దగ్గర ఉంది. మా బీసీలలో, మా ఎస్సీలలో, మా ఎస్టీలలో అదే లేదు. సబ్బండ వర్గాలని, సబ్బండ కులాలన్నీ సమస్తం సుఖ సంతోషాలతో ఉండాలనే మేము కోరుకుంటాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% మీకు వచ్చినప్పుడు ఒక్క బీసీ అన్న పొట్టుపోయిందా? ఎందుకు మేము ఇక్కడ ఓడిపోతున్నాం కదా? పొట్టుపోయిందా? కేవలం బీసీలకు రాజ్యాధికారం కేవలం స్థానిక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ముందుగా ఫస్ట్ నిజంగా బాధ అనిపిస్తుంది, కొంచెం సిగ్గుడంగా అనిపిస్తుంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు, లీడర్పోయిన నాయకులందరూ ఎండకు రావాలి దయచేసి. ఇక్కడికి కాక గ్రామంలోనే 68% బీసీలో 95% పైన బహుజనులు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గుండె మీద చేసుకొని అంతర్మతనం చేసుకోవాలి. దయచేసి వేదిక ముందుకు రావాలి పెద్దలందరూ. మన కోసం వచ్చి షోలు చేసిపోయిన నాయకులు, అగ్రవర్ణ లీడర్లు, అగ్రవర్ణ పార్టీల నాయకులు కూడా ఉన్నారు. గుండె మీద చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు హర్తాల మండల కేంద్రంలో సంపూర్ణంగా మద్దతు ప్రకటించినందుకు ఈ బీసీ బంధు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, కార్యకర్తలుగా, నిప్పు కరికలుగా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, కుల సంఘాల నాయకులకు, కుల సంఘాల పెద్దలకు, కార్మికులకు, కర్షకులకు, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ విద్యా మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున బీసీ బహుజన ఉత్తమాభివందనాలు తెలియజేస్తూ, ఆనాడు గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య కారణంగా ఇప్పుడు మనల్ని నమ్మించి గద్దెలెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్
రిజర్వేషన్లు ఇస్తామని తెలియజేస్తూ బీసీల బహుజనుల ఓట్లు అందుకొని గద్దెనెక్కడం జరిగింది. కానీ కాలానుగుణంగా 2 సంవత్సరాలు గడుస్తున్నా స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించకపోవడంతో పాటుగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఆనాడు చెప్పినట్టే చెప్పి మనస్సు లేకుండా అది అయితేనే ఇస్తామని తెలియజేస్తే నాడు ఆర్ కిషన్ గారి నాయకత్వంలో బీసీ బహుజన మేధావులందరూ కలిసి కట్టుగా 2 సంవత్సరాలుగా గతంలో 40 నుంచి 50 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేస్తూనే 2 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో గల్లీ నుండి రాష్ట్రంలో ఢిల్లీలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రభుత్వ మెడలు వంచి మరి 42% రిజర్వేషన్లు ఇచ్చేటట్టు మరి చేసినటువంటి బీసీ సంఘాల నాయకులకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వము తప్పు చేసిందో ఎత్తి చేసిందో నాటి ప్రభుత్వం 62% మరి బీసీలు ఉండేదే ఒక ఆర్థిక రికార్డు పెట్టుకోవడం జరిగింది. కానీ నేటి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అనుకూలంగా ఇప్పుడున్నటువంటి డెడికేషన్ కమిటీ 42% మరి 46% హిందూ బీసీలు ఉన్నారు, 10% ముస్లిం బీసీలు ఉన్నారు అని చెప్పి మొత్తము 56% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. 42% మరి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి బీసీలకు మరి 42% రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వము మరి శాసనసభలో ఒక జీవో తీసుకోవడం జరిగింది. దానికి టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు మరి ఆ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఆ తర్వాత అది ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపే మరి గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ ను తీసుకుపోయినటువంటి సందర్భంలో ఆ గవర్నర్ గారు ఆ చేతిలో లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి ఇది కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి రాష్ట్రపతి గారు కావచ్చు వారు మరి ఆర్డినెన్స్ కు మద్దతు తెలిపే సంఘటన చేసే 9th షెడ్యూల్లోనే పెడితేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి అది పెండింగ్ లో ఉన్నది. కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మరి ఒక జీవో ద్వారా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు మరి దీని ద్వారా ఒక ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చింది. ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చిన తర్వాత మరి అలాగే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో రెడ్డి జాగృతనే ఒక మూర్ఖుడు ఒక క్రూరుడు అగ్రవర్ణ అహంకారే రెడ్డి జాగృతి పేరు పెట్టుకొని రెడ్డి అందరూ కలిసి ఒక మాధవరెడ్డిని నియమించి రెడ్డి జాగృతి మరి స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ మొన్న 8వ తారీఖు మరి కోర్టు తీర్పు చెప్తారని చెప్పడం జరిగింది. కానీ అట్లే పెట్టి మరి 9వ తారీఖు ఆ కోర్టు తీర్పులో ఏమొచ్చిందంటే మరి 42% వీళ్ళకి ఇస్తే మరి మిగతా ఎస్సీలు ఉన్నారు, మరి ఎస్సీలు ఉన్నారు, మరి అలాగే మైనార్టీలు ఉన్నారు, మిగతా కులాలు ఉన్నాయి కాబట్టి మరి రాజ్యాంగబద్ధంగా 50% మించొచ్చు అని చెప్పేసి మరి వారు ఒక కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే మరి ఇది 60% మించుతుంది కాబట్టి అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. ఎంతో ఒక ఎస్సీలలో కోర్టుకి ఎందుకంటే 2024లో డెడికేషన్ కమిషన్ ఇప్పుడు 2024 ప్రకారము మరి 56% ఉన్నది. కాదే మరి 2011లో మరి మీరు ఎలా చేశారు మా ఎస్సీలను అని చెప్పేసి ఎస్సీలు మనల్ని కాబట్టి ఎస్సీలు మనల్ని కాబట్టి బహుజనులు అందరూ ఒకటే కాబట్టి
వారు ఎవరు అడగలేదు. కేవలం ఒక రెడ్డిలు 75 స్వతంత్ర భారతంలో మరి వారే రాజ్యాంగంతులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి వృత్తిలో ప్రతి దానిలో వాళ్ళే ఉంటున్నారు. మరి 42% రిజర్వేషన్లు బీసీలకు అమలైతే మరి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీడీసీలుగా, జెడ్పీపీలుగా, ఎంపీపీలుగా, ఎంపీసీలుగా వీళ్ళు రాజ్యం వెళ్తే, రాజులైతే మా పీఠాలు కదులుతాయి, మేము అంతరించిపోతాము అనే ఒక ఉద్దేశంతో మరి అగ్రవర్ణాలందరూ కలిసి ఒక పోటీలో తీసేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలన్నీ మరి ఈ రోజు 18 తారీఖు రోజున జేఏసీగా ఏర్పాటై మరి ఈ రోజు బంద్కు పిలుపునిస్తే మరి సంపూర్ణంగా కర్తాల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కావడం జరిగింది. కానీ ఈ ఉద్యమం ఇంతటితోనే ఆపదు. తమిళనాడులో 60% పైన 65% మరి 9th షెడ్యూల్లో పెట్టే ఆనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి అధ్యక్షతన ఒక పోరాటం జరిగితే మరి అప్పుడున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి టీవీ నరసింహారావు గారు ఆనాడు మన ప్రభుత్వం కూలిపోతుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజు 9th షెడ్యూల్లో పెట్టి తీసుకు రాలేదా అని సభముఖంగా అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నారు. ఇందాక చాలా మంది నాయకులు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడడం జరిగింది. నేను వారి పేరు చెప్పగానే నేను అడుగుతున్నా, ఎంఐఎం పార్టీ ఒక సీట్ ఉంది, 8 కాంగ్రెస్ పార్టీ ఉంది, 8 బీజేపీ పార్టీ ఉంది ఎంపీ స్థానంలో. మీరందరూ రాజీనామా చేయండి. మీరందరూ రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మరి రాజీనామా చేసి ఎన్నికల పోయినో ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఎస్సీ బీసీలు ఎస్సీలు ఎలక్షన్ లో నిలబడి మరి అక్కడ వెళ్ళి పార్లమెంట్ లో కొట్లాట మీకు చాట కాబట్టి నేను ఒక్క పార్టీలో లేదు, అన్ని పార్టీలు అడుగుతున్నా. ఇందాక కొంతమంది పెద్ద మనుషులు అన్నారు, అందరూ శాఖారులే కానీ కోరి ఎక్కడ పోయింది అన్నారు. వాళ్ళకి ఎక్కడ గత్యంతరం లేదు. మా ఇచ్చేపోతుంది, మా పార్టీ మర్యాద కొనసాగదు, మా పీఠాలు వదులుతుంటే ఒక చాకచక్యంగా కోర్టు మీద నెట్టేయడము, రాష్ట్రం వాళ్ళు కేంద్రం మీద నెట్టేయడము, కేంద్రం వాళ్ళు రాష్ట్రం మీద నెట్టేయడమో జరుగుతుంది. కానీ ఒక జల్లికట్టు మన దసరా తెలంగాణలో దసరా జరుగుతుంది, తమిళనాడులో జల్లికట్టు అనే ఒక కార్యక్రమం జరిగితే ఇది చట్ట ప్రకారం కాదని చెప్పేసి అన్నారు. పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు వద్దంటే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, చట్ట ప్రకారం చేయరు. మరి అక్కడ ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి వర్గాలు కానీ, అక్కడ ఉన్నటువంటి జాతులు కానీ ఒక ఏకీకృతమై మరి అందరూ కూడా రోడ్ల పైకి వచ్చి మరి ఉద్యమానికి అందరూ సపోర్ట్ చేసినప్పుడే అది ఉద్యమం ఒక రీతిన ఉమెత్తున కొనసాగి మా హక్కులు మనం సాధించుకుంటాం. మొదట చెప్పారు ఒక దళిత బిడ్డైనటువంటి ప్రొఫెసర్ కాసిం సార్, మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఒకరిని కొట్టాల్సిన అవసరం లేదు, ఒకరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఒకరిని చంపాల్సిన అవసరం లేదు. కానీ మీరందరూ ఏం లేదు, ఒక తెలంగాణ మార్చులాగా, ఒక స్వతంత్ర ఉద్యమంలో భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం లాగా మీరందరూ ఒక రథయాత్ర లాగా పాదయాత్ర వేసుకుంటూ కేవలం వచ్చి మీరందరూ ఒక రోజు కూర్చుంటే పాల్గొంటే మరి పాలసీగా నిజాయితీ గుండె మీద చేసుకుని ఒక దారి చెప్పండి. ఇందాక షో చేసిపోయినటువంటి నాయకులు, పార్టీల నాయకులు నాయకులు కావచ్చు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ప్రలోభాలు పలికి పగాట్ పాలించి మమ్మల్ని ఈ సభాముఖంగా బీసీ నేతల ద్వారా బీసీల పక్షాన నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎన్ని రోజులు నాటి ఆటలు 75 స్వతంత్ర భారతంలో సర్పంచ్ మామూలైతే ఉప సర్పంచ్గా మీరు కొనసాగుతారు. మా వాళ్ళు జెడ్పీడీసీలు అయితే, మా వాళ్ళు ఎంపీలు అయితే వైస్ ఎంపీగా మీరు కొనసాగుతారు. మా వాళ్ళు ముఖ్యమంత్రి అయితే దీనివల్ల మీరు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఎన్ని రోజులు ఫస్ట్ మనకు బుద్ధి లేదు, సిగ్గు శరం మనకుండాలి. ఓట్లు వాళ్ళకేసాం, ఓట్ల జెండా వాళ్ళే వస్తాం. మళ్ళీ మనం వచ్చి పిచ్చబడతాం. ఇక్కడ మనకు ఇచ్చేది వాళ్ళు పిచ్చాం కాదు, మన హక్కు రాజ్యాంగబద్ధంగా మన హక్కులు మనం సాధించుకో
సాధించుకోవాలంటే అది పోరాటాల ద్వారానే సాధ్యమవుతుంది. ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అప్పుడున్నటువంటి జ్యోతిబా ఫూలే గారిని డీసీఎం అయినటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే గారిని మరి ఆ రోజు గురువుగా స్వీకరించిన నాయకులను నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మేము దేనికైనా సిద్ధమే, మీరు సిద్ధమేనా? దయచేసి బీసీ ప్రజలారా, బీసీ మేధావులారా, భోజన మేధావులారా, ప్రసంగాల నాయకులారా, విద్యార్థులారా, మహిళలారా, మరి చాలా మంది శ్రీకాంతసారి చనిపోవాలి కానీ మనకు తెలంగాణ రావాలి, మనలందరూ బాగుండాలని కోరుకుంటారు. ఆనాడు స్వతంత్రోద్యమంలో భాగంగా అల్లుడు సీతారామరాజు కావచ్చు చనిపోవాలి కానీ మనకు భారత స్వతంత్రం కావాలి, బ్రిటిష్ వారి నుంచి విముక్తి కావాలని కోరుకుంటారు. కానీ నా ఇంట్లో ఎవరు రావద్దు, నేను చేయకపోవచ్చు కానీ నా హక్కులు నాకు కావాలని కోరుకుంటారు. దయచేసి ఆలోచన చేయండి. ఏదైనా పోరాటాల ద్వారానే మనం హక్కులు సాధించుకోగలుగుతాం కాబట్టి నిరంతర పోరాటాల ద్వారానే ఇప్పుడేదైతే ఉత్సాహం ఉన్నామో నిరంతరం అదే ఉత్సాహంతో మనం ఉన్నట్టయితే మన హక్కులను మనం సాధించుకోగలుగుతామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పార్టీలు ఏదైనా రావచ్చు, నిజంగా నేను ఒకటి అడుగుతున్నా, ఒకటి చెప్తున్నా, బీసీ సోదరుడు బహుశన ముద్దు బిడ్డ మన ఆచరణ 6 నుంచి 7 సార్లు మరి ఇక్కడ కన్ను గుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కడి ఆగపోతే ఒక్కరన్నా ఇప్పుడు భక్తి చేస్తారు, అచ్చు మాట్లాడతారు. అది పార్టీ ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనోడు ఇందాకనే వర్తించేటోడు మనోడైతే మనకు దురొస్తారని చెప్పారు. ఈ రిజర్వేషన్ వచ్చింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఆత్మహత్య చేశారు, ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే 10% డబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీద రిజర్వేషన్ లేదని చెప్పారు. ఆ మేఘాల మీద అగ్రవర్ణ నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాకు మా అగ్రవర్ణ నాయకులు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. ఆయన మా అగ్రవర్ణ నాయకులు కావాలని ఇలా ఎస్సీల బీసీల కంటే ముందుగా ఎంబీబీఎస్ సీట్లలో కానీ స్థానిక సంస్థలలో కానీ మరి విద్యా ఉద్యోగ రంగాలలో వాళ్ళకే ముందు వస్తున్నాయి, మనకు లేవు. బీసీ ఉద్యమము ఎంత ఉమెత్తున సాగుతుంటే ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఎందుకంటే చాలా మంది ఎస్సీలను రాజకీయ పార్టీలను వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి మనమందరం ఏకతాటి పైకి వచ్చి సకల జనుల ఉద్యమంలో పాల్గొంటూ ఎందుకంటే నేను కూడా దాంట్లో ఉద్యమంలో కొనసాగుతున్నాను కాబట్టి చెబుతూ చాలా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ రోజు చాలా మంది గుండెల మీద చేసుకొని ప్రశ్నించుకోవాలి. పూలే కూడా కొంతమందికి తెలియదు. ఆ సందర్భంలో కూడా మేము బీసీ వాదులుగా బహుజన వాదులుగా ఆ రోజు కాలేజీల నుంచి స్కూళ్ళ నుంచి కొంతమంది విద్యార్థులను మేము తరలించుకొని పోతే ఈ కొడుకులు బహుజనవాదం చేసినా కానీ ఇప్పటికి కూడా అదే పందాలు అదే రీతిలో ఈ ఉద్యమాలు కొనసాగిస్తున్నామని ఆ శాస్త్ర ఉన్నత కూడా మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాలలో ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూ ప్రజలకు అనుగుణంగా ప్రజల హక్కుల కోసం మేము పోరాడాలి. బీసీల ఐక్యత స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్లని జై బహుజన జై బహుజన బహుజన హక్కులని జై బీసీ. ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి కార్యక్రమ సభాధ్యక్షుడు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు మన బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర గారు కూడా దాదాపుగా 4-5 గంటలు ఈ ధర్మలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పటిదాకా మాజీ ఎంపీడీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, అనేక పార్టీల నాయకులు, అనేక కుల సంఘాలు బీసీ బంధుకు
సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే 42% రిజర్వేషన్ అయినా ఏదో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఎడ్యుకేషన్ కమిటీని ఏర్పాటు చేసి జియో నెంబర్ 9ను విడుదల చేసి ప్రభుత్వం మరి గవర్నర్ను ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని పార్టీలు కూడా సహకరించడం జరిగింది. గవర్నర్ను పంపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతిని పంపించడం జరిగింది. మరి దాని తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏం చేసిందంటే, మరి గవర్నర్ నుంచి రిప్లై రాలేదు, అదే రాష్ట్రపతి నుంచి కూడా రిప్లై రాలేదు. రానప్పుడు ఏదైతే డెడికేట్ కమిటీని ఏర్పాటు చేసి మరి జియో నెంబర్ 9ను అమల్లోకి తీసుకువచ్చి మరి బీసీలకు 42% రిజర్వేషన్ మేము అమలు చేశామని చెప్పి తప్పుగా ఉంటుంది. కోర్టులో జియో నెంబర్ 9 చల్లదని కూడా ఒక ముఖ్యమంత్రికి తెలుసు. అదేవిధంగా సుప్రీంకోర్టులో చల్లదని కూడా ముఖ్యమంత్రికి తెలుసు. అయితే రిజర్వేషన్ 42% మేము ఆల్రెడీ అమలు చేశామని చెప్పి బీసీ సోదరులకు 42% రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పరంగా కూడా అమలు చేయడం జరిగింది. కూడా కొంతమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సోదరులతో పాటు ఎస్సీ ఎస్సీలు కూడా నామినేషన్ వేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇంకా 2 రోజులు నామినేషన్స్ అవకాశం ఉన్నప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మరి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళామని చెప్పి సుప్రీంకోర్టు ఏదో రావాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో సుప్రీంకోర్టు అదే నిర్ణయం లేదు. మరి సుప్రీంకోర్టులో కూడా దాన్ని కొట్టిపడేయడం జరిగింది. బీసీలకు అన్యాయం చేయడం వేరు, అవమానపరచడం వేరు. అన్యాయం చేసిన మళ్ళీ అవమానంగా పరచడం జరిగింది. ఒక 15 రోజుల క్రితము జాతీయ స్థాయిలో బీసీ ప్రజాప్రతినిధుల సభలు ఏర్పాటు చేశారు. మరి జాతీయ స్థాయి నాయకులు వచ్చారు. అక్కడ ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు వచ్చారు, శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. జాతీయ స్థాయి నాయకులు వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ అతనికి దయాకర్ గారు కూడా అక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి రావడం జరిగింది. మేము కూడా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒక రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి తరపు నుంచి మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు బండారు దత్తాత్రేయ గారిని, ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు, అదేవిధంగా మంత్రులను అందరినీ సన్మానం చేసి మరి ఖచ్చితంగా మేము బీసీలతో పాటు మేము కూడా కోరుకుంటాం. ఖచ్చితంగా బీసీలకు 42% కాదు 56% రిజర్వేషన్ మీద పోరాటం చేద్దామని చెప్పి కూడా మేము అక్కడ తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా స్వాగతం పలకడం జరిగింది, సంతోషపడ్డారు. మరి ఈరోజు ఇప్పటిదాకా చాలామంది సోదరులు మాట్లాడుతారు, చాలామంది సోదరులు కూడా మాట్లాడి, వివిధ పార్టీల నాయకులు కూడా మాట్లాడారు. ఇప్పటిదాకా ఏమన్నా ధర్నా చేస్తే అధిష్టానము రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాదా, సోనియా గాంధీ కాదా, ప్రియాంక గాంధీ కాదా, మరి ఎవరు కూడా అక్కడికి ఆ ధర్నాలో పాల్గొనలేదు. అంటే ఇవ్వాలనేది వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళు సహకరిస్తారని చెప్పడం లేదు. బీజేపీ వాళ్ళు ఎవరు సహకరించాలి, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా సహకరించాలి. మీరు అసెంబ్లీలో అందరూ సహకరించాలి, ఆల్ పార్టీ సహకరించాలి. బీజేపీతో పాటు, టీఆర్ఎస్తో పాటు, ఎంఐఎంతో పాటు, సిపిఐతో పాటు, సిపిఎంతో పాటు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మరి మీరు ఏదైతే ధర్నాకు పోయినో మరి తమిళనాడు గవర్నమెంట్ ఆ రోజు జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబ్బండ వర్గాలను కోల్కొని మరి అన్ని మనకే నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మాకు బీసీలకు ఏదైతే స్థానిక ఎన్నికల్లో కాదు రిజర్వేషన్, చట్టసభలలో కావాలి, మనం చట్టసభలలో కావాలని చెప్పి చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో నేను డెప్యూటీస్గా అయినాను, సింగిల్గా చైర్మన్గా అయినాను, ఏం సంపాదించినా ఏం చేసినాను మా సామాజిక వర్గానికి. స్థానిక ఎన్నికల్లో ఎందుకు మనకు రిజర్వేషన్? మనకు ఉద్యోగపరంగా కావాలి, మనకు రాజ్యాధికారం కావాలి. కాబట్టి
మనకు 42% కాదు 42% జియో విడుదల చేసినప్పటికీ కూడా మా బీసీ సోదరులు క్షమించారు. కానీ ఇప్పటి నుంచే 56% మనం డిమాండ్ చేయవలసిందని చెప్పి ఈ సభలో తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బీసీ సోదరులకు ప్రత్యేక కల్లోజీ ఆచార్య అన్నగారు ఈ సందర్భంగా బీసీ బంధువులు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు వెంకటేష్ గారు, కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, మాజీ జడ్పీటీ సభ్యులు దశరథ్ నాయక్ గారు మద్దతు ఇచ్చి ఇవాళ సఫలంగా కోరుకున్న ప్రజలందరూ ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అనేది లేకుండా అందరూ గిరిజనులు, హరిజనులు, బీసీలు, ఓసీలు, నేను అనుకుంటా ఈ దేశ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ ఇస్తే బీజేపీ ఇయ్యరు, బీజేపీ ఇస్తే కమ్యూనిస్టులు ఇయ్యరు, కమ్యూనిస్టులు ఇస్తే ఇంకోరు ఇయ్యరు, బీఆర్ఎస్ ఇస్తే కాంగ్రెస్ చెప్పరు, కాంగ్రెస్ ఇస్తే బీఆర్ఎస్ చెప్పరు. కానీ ఇవాళ బీసీల యొక్క సమస్య మీద అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నప్పుడు ఒప్పుకోండి ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని సరి చేయాలి, దాన్ని సరి చేసి బీసీలకు న్యాయం చేయాలి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నేను ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 42% ఇస్తున్న కాంగ్రెస్కి నేను ధన్యవాదాలు చెప్పాను. ఇవ్వడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మద్దతు పలికిన అన్ని పార్టీలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ తర్వాత కోర్టుకోయినటువంటి మాధవరెడ్డి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అది అట్లా మా మీద కోర్టుకోండి. ఎందుకంటే కోర్టుకు స్థానిక సంస్థల ఎన్నికల మాకు రిజర్వేషన్ కావాలంటే ఆయన కోర్టుకోయాడు కాబట్టి ఇవాళ సర్పండ పార్టీలని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేసిందంటే మాధవరెడ్డి ఓకపోతావునా కోర్టు మొదలు ఎలక్షన్ అయిపోయిన వెంబడే సుప్రీంకోర్టులో ఆడనో ఈడనో మళ్ళీ ఎవడో పిటిషన్ వేసు ఆ ఎలక్షన్లు మొత్తం పైసలు ఖర్చు పెట్టినాక మళ్ళీ బంద్ అవుతుంది. మహారాష్ట్రలో ఎలక్షన్లు అయినాక కూడా దాన్ని ఆపేసింది. ఇప్పటికి 4 ఏళ్ళ నేను ఏమంటున్నా అంటే ఇక తాడో పేడో చట్ట ప్రకారమే మాకు హక్కులు రావాలి. ఇక ఇప్పుడు ఏమి ఇచ్చిండు మళ్ళీ వచ్చేసారి ఇంకో ఆయన ఇస్తాడో అయ్యడో అని కాదు. ఇక ఎస్సీలకు 19% ఎట్లయితే ఇప్పుడు ఇస్తున్నారో, జనాభా ప్రాతిపదికన పెరిగినా కొద్దిగా వాళ్ళకి ఎట్లయితే ఇస్తున్నారో, ఎస్టీలకు 6% నుంచి ఇప్పుడు 10%, 12% జనాభా వాళ్ళకి 12% ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి ఎట్లయితే ఇస్తారో మా జనాభా ఎందుకో మాకు అంతే. చాలా మంది విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే ఇప్పుడు 100 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, 100 మందిని అలా కూర్చున్నాం, ఒక పెద్ద మనిషికి ఇస్తారు. అయ్యా ఈ 100 రూపాయలు 100 మందికి పంచుకోవాలి. మనిషికి ఎంత వస్తుంది? ఒక్కొక్క రూపాయి వస్తుంది. దాంట్లో మనిషి లెక్కల పక్కకి వెళ్ళాలి. 19 మంది దళితులు ఉన్నారు, 19 రూపాయలు ఇచ్చేసి, 10 మంది ఎస్టీలు ఉన్నారు, 10 రూపాయలు ఇచ్చేసి, బీసీలు ముస్లింలను కలుపుకొని 56% ఉన్నారు. మనకి ఎన్ని రూపాయలు ఇవ్వాలి? 56 రూపాయలు ఇవ్వాలి. కానీ ఎన్ని ఇస్తాడు? ఇప్పుడు 42 ఇస్తాడు. పోనీ 42 ఇస్తే కోర్టుకు ఆపిరా లేదా? ఎన్ని ఏమంటారు? ఇప్పుడు 25, 22 వస్తుంది, అది తీసుకోరంటారు. అదే పలిస్తే నేను తల 50 పైసలు మార్చుకోవాలట. ఇక మిగతా ఎంత ఉంటారు? వాళ్ళు ఒక 10% ఉన్నారు అనుకో. వాళ్ళకి ఆల్రెడీ 10% ఉంటే 10% రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏమంటారు? ఈ బీసీలకు ఏదైతే ఇచ్చేది ఉందో ఇది అందరికీ వంచురు అంటారు. ఇది న్యాయమేనా? అంటున్నా. ఇది అన్యాయమనే
ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఆశ పెట్టి బీసీలకు 42% ఇస్తామంటే బీసీలు ఓట్ చేసింది. వాడెవడో కోర్టు పోయేటోడు ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలే ఈ కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తాంటుంది, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిండా వాడు? ఏ ఓట్లయితే ఓట్లు వేసినాక వాడు ఇచ్చేటప్పుడు అడ్డం పెడదాం అనుకున్నాడు. వాడు 42% ఇస్తానే దానికి సంకలు గుర్తుకొని అప్పటిదాకా మాధవరెడ్డి ఊక్కున్నాడు. ఎప్పటిదాకా ఊక్కున్నాడు? ఓట్లు వేసినంత వరకు ఊక్కున్నాడు, ముఖ్యమంత్రి అయినంత వరకు ఊక్కున్నాడు. ఎన్నికలలో రిజర్వేషన్లు పెట్టేదానికల్లా ఇక ఆయన గూటలు వేసింది. గూటలు వేసిందో బీసీలను ఉండబెట్టి గుర్తుకు మొదలుపెట్టింది. నేనేమంటున్నాంటే నీ జనాభా ఎంత ఉందో నువ్వు అంతా తీసుకో, మా జనాభా ఎంత ఉందో మాకు అంత నేను ఎక్కువ అడుగుతలేదు. వాస్తవంగా మాకు రావాల్సింది ఎంత? 56% మాకు రావాలి. ఇక మా అట్ల సాగలి మంగలి కమ్మరి కుమరి ఒడ్రంగం నేత గీత యాదవ బోయ ఇది అది వాళ్ళు వీళ్ళు మేము మార్చుకుంటాం. ఎస్టీలకు ఎంత రావాలో 10%, 12% వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎస్సీలకు 19% వాళ్ళకి ఇచ్చేద్దాం. మీరు ఎంతమంది ఉన్నారో మీరు తీసుకోండి. రోజు 3 పూటలు తిన్నాడు, ఇలా పంచుకుంటే 2 పూటలు వచ్చేటట్టుంటే వాడు ఎందుకు పెట్టాడు? 3 పూటలు తినేటోడికి బాధ అవుతుందంట. ఈ రిజర్వేషన్ ఇవాళ అతను కోర్టులో వేయకపోతే ఎలక్షన్ జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ కోర్టు వేసినందుకు కోట్ల మంది బీసీలు ఒకటైన కులాలు, పార్టీలు, మతాలు అన్ని పక్కకు పెట్టి ఒకటైన గ్రామాలలో కూడా ఇలా అన్ని కులాలలో చర్చ అవుతుంది. ఈ బంద్ ఎందుకు కొరకు పెట్టిందంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇయ్యకుండా అడ్డుకున్నారని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఇక స్థానిక సంస్థలలోనే కాదు, అసెంబ్లీలో కూడా మా రిజర్వేషన్ ఉండాలి, కావాలి. బీసీల లోపల చైతన్యం కావాలి. ఆ చైతన్యం నింపడానికి ఈ ఎలక్షన్ 42 వస్తేనేమో ఇప్పుడు నేను పెట్టనిస్తాను. ఎలక్షన్ 42 ఇయ్యలేదనుకో ఇక దంచుడే దంచుడు, ఎలక్షనే కానీ ఇక ఎవరు ఎలక్షన్ పెట్టుకోవడం చూస్తాం, ఎవరు ఓటు ఎట్లా చేస్తారో చూస్తాం. ఇక ఇలా 100కి 56% 50% బీసీలో ఉన్నాం. ఇలా ఎస్సీల మద్దతు ఉంది, ఎస్టీల మద్దతు ఉంది. అందరూ మద్దతు ఇచ్చినప్పుడు రెడ్డిలు కూడా మద్దతు ఇస్తారు. రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా మాకు రిజర్వేషన్ పెడితే ఎవరో ఒకరిద్దరు పుట్టంగా లేదు అడ్డుకుంటే మాకేదో రిజర్వేషన్ కాదు. అరే ఈ 70 ఏళ్ళ కాంగ్రెస్ ప్రధానమంత్రి అయితే అప్పటికే అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగిండ్రు, మా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, మా బిడ్డలకు అని అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు పోయిన బీసీ సంఘాలు. సుప్రీంకోర్టు పోతే కోర్టు ఏం చెప్పిందంటే జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. 70 ఏళ్ళ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయినాక వెంటనే బీపీ మండల్ అని ఒక ఎంపీ, ఆ ఎంపీ పేరు మీద ఒక కమిటీ వేసి నువ్వు బీసీలలో కూడా సర్వే చేయి దేశం మొత్తం మీద అంటే 3 ఏళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే అప్పటికే 77లోనే 78లోనే జనతా ప్రభుత్వం పోయింది. 80లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వము బీపీ మండల్ రిపోర్టుని చూడలే, పట్టించుకోలే. బీపీ మండల్ రిపోర్ట్ల బీసీ కాంగ్రెస్ మీద బీపీసీకు దండయాత్ర చేసి అన్ని పార్టీలను కూడగలుపుకొని అధికారంలోకి వస్తే ఆనాడు ఎన్టీ రామారావు, ఆనాడు బీజేపీ, ఆనాడు కమ్యూనిస్టులు, ఆనాడు అన్ని పార్టీలు, కమ్యూనిస్టులు లేరు,
అన్ని పార్టీలు కలిపి 1980 తర్వాత బీసీలకి 27%, 27% రిజర్వేషన్ ఇచ్చి బీసీ కమిషన్ ఏర్పాటు చేసాడు. ఎందుకంటే ఎవడన్నా రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీ కమిషన్ చూసుకోవాలని బీసీ కమిషన్ పెడితే కాంగ్రెస్ పార్టీ బీపీసీకి పోయేదాడు అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా 5 మంది ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలకు నోటీస్ ఇచ్చిన మా బీసీల రిజర్వేషన్ ఎంత, మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత మాకు హక్కు ఉందో చెప్పండి అని ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏం తెలుసా, నేను అయినంత ప్రతి సంవత్సరం ఎన్ని సీట్లు, 30,000 సీట్లు ఉంటాయి. రిజర్వేషన్ లేకుంటే నా చెప్పకు ఇలా సైనిక స్కూళ్ళ రిజర్వేషన్ ఇస్తుంది. లా యూనివర్సిటీలలో రిజర్వేషన్ లేకుండే, లా యూనివర్సిటీలలో రిజర్వేషన్ లేకుండే నా లా యూనివర్సిటీలలో రిజర్వేషన్ కోర్టు పోయిర్రు అన్నారు. ఎందుకు పోయిర్రు అని అడిగిన, రిజర్వేషన్లు ఈయనందుకు పోయిర్రు అన్నాడు. మరి రిజర్వేషన్లు ఈయనందుకు పోయిర్రు కదా, ఇవాళ వద్దా రాజ్యాంగం ప్రకారం ఇవాళ వద్దా అంటే వాడు చెప్పింది ఏంటంటే ఇవాళని రాజ్యాంగంలో ఉంది కానీ ఈ 30 ఏళ్ళ సంది మేము ఇయ్యలేదు కాబట్టి కోర్సులకు బీసీకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ సర్పంచులు రానికే 42 మేము ఉన్నత వర్గాలతో కొట్లాడాలి, మేము అన్ని కులాలతో కొట్లాడాలి. ఎందుకంటే మాకు ఇది మా వాటి ఎంతనో, మా జనాభా ఎంతనో మా మంగళ పడేది. మీరు మా వాటలు మీరు తినుకుంటా, మా వాటలని మీరు తీసుకుంటా, మేము 56 మంది ఉంటే 22 రూపాయలు ఇచ్చి మీరు పంచుకోరంటే ఎట్లా పంచుకోవాలి? ఆడన్నబట్టి మీ కులాలకు 50 ఏళ్ళ సంది బీసీలలోనే కులాలునే ముస్లింలే, మేము వాళ్ళని తీసేయమని అంటలేము. ఈడబ్ల్యూఎస్ లో 10% ముస్లింలు ఎవరెవరు వస్తారో అన్న తీసుకొని ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మాలాంట్లో కలిపి ఇవాళ మన సికింద్రాబాద్ లా లేకపోతే ఇంకేటో పెద్ద నాయకులు ఏడ గెలవంతాన పోయి నిలబడి గెలవాలి. రేవంత్ రెడ్డి గారు ఆడపోయి నిలబడి గెలిచి వచ్చాడు. ఆ దమ్ము ధైర్యం అందరికి ఉండాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ మా వాట మాకు ఇవ్వండి, మేమేం బిచ్చగాళ్ళం కాము, మేమేం అడుక్కుంటలేము. ఈ జనాభాలో మనిషికి అవసరం వచ్చే ప్రతి పని బీసీలు చేస్తున్నారు. ప్రతి పని బీసీలు కూడా అంతే. ఎవరి పార్టీకాలు తాళ్ళు పెట్టి కట్టేసిరు, అది దాటి దూరం పోయేది లేదు. ఇక గాడి దాకా పోతాం, మళ్ళీ వాపస్ వస్తాం. ఇలా ఇది అన్ని పార్టీలకు అల్టిమేటమే. ఇట మీరు అనుకుంటున్నారేమో టికెట్లు మేమిస్తాం, లేకపోతే పైసలు మేమిస్తాం. మీ టికెట్లు మీ పైసలు మార్చి పెట్టుకోరి, ధైర్యం చేసి ఒక నిర్ణయం తీసుకుంటే ఎస్సీలు ఎస్టీలని వాళ్ళని ఇక్కడో భుజం మీద ఇక్కడో భుజం, బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూర్చుంటారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నా, ఇవాళ బంధుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు నేనుంటే ఊకుంటామా? ఊకు. చాలా ధన్యవాదాలు. కడతాల్లో చైతన్యం వచ్చింది. మా రాఘవేందరు, మా వెంకటేష్, మా రామక్తం, మేము ఒక్కడు కూడా లేడు అసెంబ్లీలో, ఒక్కడు కూడా లేడు. ఎలా ఎవరి బాధలు వాడు చెప్పుకోవాలి. వాని బాధలు అంటే ఎవడు మాట్లాడాలి? ఇంకొని పోయి గీమ్లాడుకుంటే వాడు ఎంతవరకు మాట్లాడు? లేదే నేను మళ్ళీ నువ్వు కలకుర్తుకోయినావు ఆడ నన్ను తిడుతున్నారు రాకపోయా నల్ల నేను కలకుర్తుకోయి డ్యూటీ ఎక్కుతాను, వీడ డ్యూటీ ఎక్కువ. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి బీసీ సంఘాల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మా బీసీలల్లా పెద్ద దిక్కు మా ఆయన ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు ఈయన ఉండి మమ్మల్ని ఓడగొడితే ఏది రా భయ్, ఏదైనా అప్పుడప్పుడు మా చిన్న కులాలను కూడా చూసుకోవాలి. ఇలా ఎందుకంటే బీసీలు కూడా పార్లమెంట్లు ఉండాలి, అసెంబ్లీలు ఉండాలి, ఎంపీటీసీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి. అట్లా ఆ దిశలో మనం ముందుకోదాం. నేను అన్నని కోరుతున్నా, నేను కూడా పోయి
అమంగల్ కలవకపోయి మన వాళ్ళందరికీ కూడా చైతన్యం అన్న పోయి మాట్లాడు జర సలహా ఏమనైతే నేను పోయి గరం చేస్తా, ఈడేమన్నా సలహా అయితే ఆయన గరం చేస్తాడు. మీరందరూ కూడా జర ఎప్పుడు గరం మీదనే ఉండూరి. వీళ్ళందరూ చాలామంది ఏదైతే అందరం కూడా కష్టపడి న్యాయమైనటువంటి రిజర్వేషన్ హక్కులకై పోరాడుతున్నాం. ఇవాళ ఎందుకంటే నరసింహన్న ఎన్నడూ వచ్చేటోడు కాదు, ఇవాళ వచ్చిండు. ఇక్కడ మా వీరన్న అంటే వస్తుంటాడు, అప్పుడప్పుడు రోజు వస్తుంటాడు. చాలా సంతోషం. ఏదైతే ఇంకొకైతే ఎంఆర్పిఎస్ సాధించిండో మా వాళ్ళకి ఇప్పుడు సిగ్గు వచ్చింది. అన్ని పార్టీల మీద అందరం కలిసినాం. నేను ఒకటే చెప్తున్నా, ఇక ఆ దిశలో మేము పోతాం. గవర్నమెంట్ కూడా తొందరపడి 42 కాకపోతే ఆ పార్టీల పరంగా ఇస్తాం, ఈ పార్టీల పరంగా ఏడైతుంది. 2 పార్టీలు బీసీలకు ఇచ్చి 1 పార్టీ ఓసీకి ఇస్తే ఇక మనోడు ఇద్దరు నిలవాడు కూడా ఇంటికోవాల్సిందే. 1 పైసలు కాదు, 2 పైసలు పాడైతాయి. కాబట్టి పార్టీల పరంగా కాదు, రాజ్యాంగబద్ధంగానే మాకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కోరుచున్నాం. ధన్యవాదాలన్నా. మా బీసీ బంధుకు మీరు మద్దతు పలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై బీసీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై బీసీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా బీసీల రిజర్వేషన్ ఇతర హక్కుల గురించి స్టేట్ లెవెల్లో బీసీ సంఘాలు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు హర్తాల్ మండలిలో కూడా మా బీసీ నాయకులు, వారికి సహకరించినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ పరిణామం ఏ విధంగా ప్రారంభమైంది, ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా అన్యాయం జరుగుతుంది. మనకు రాజ్యాంగం వచ్చి 1950 సంవత్సరంలో మన భారతదేశానికి కొత్త రాజ్యాంగం వచ్చింది. అంటే 75 సంవత్సరాలు పూర్తి అయింది. విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది చాలా తక్కువ. అసలు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. ఆనాటి రాజ్యాంగ నిర్మాతల మండలి 11 మంది సభ్యులు చైర్మన్తో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ మండలి సభ్యుల్లో ఆయన ఒక గొప్ప మేధావి, ప్రపంచ మేధావి. డ్రాఫ్ట్ కమిటీ కూడా చైర్మన్. ఎస్సీలకు ఎస్టీలకు స్వాతంత్రం, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%. చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. బడ్జెట్లో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ సుమారు ఒక 60% ఉన్నటువంటి బీసీలు ఆ రోజు మనకు భారత స్వాతంత్రం వచ్చినప్పుడు మన యొక్క పాపులేషన్ జనాభా భారతదేశం 143 కోట్లని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 75 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ కూడా బీసీలకు అధికారం లేదు, అవకాశం లేదు, ఉన్నది కూడా అరకొరనే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఆ రోజు మన దేశంలో ఉన్నటువంటి నాయకులు బీసీల రిజర్వేషన్ల గురించి, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి విషయంలో ఇప్పుడైనా మనం ఆలోచించవలసిన అవకాశం వచ్చింది, సమయం వచ్చింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయనతో పాటు రాహుల్ గాంధీ, ఆయనతో పాటు సోనియా గాంధీ, వాళ్ళతో పాటు కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్య 42% బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 42% విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 42% కాంట్రాక్ట్స్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరము బీసీ సప్లాన్ 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి
5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పి 6 సంవత్సరాలు గడిచిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 42% గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేసిందా? కనీసం ఇప్పుడు పెట్టే బిల్లు అప్పుడు 2% కాదు, 60% రిజర్వేషన్ వచ్చే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్లో ఒక బిల్లు వచ్చింది, మహిళలకు రిజర్వేషన్ 33%. ఏ మహిళకు పెట్టారు? ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు లేదు, ఓబీసీ మహిళలు లేదు. అంటే మళ్ళీ ఉన్నోడే తనుకపోతాడు. అధికారంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకే మళ్ళా మహిళలు కూడా పార్లమెంట్ సభ్యులు అవుతారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అవుతారు. మరి అది తీసుకొచ్చినప్పుడు కనీసం ఓబీసీ అని ఒక పదం చేర్చుంటే ఆ విధంగా బీసీలో కొంతవరకన్నా మహిళలకన్నా రిజర్వేషన్ వచ్చేది. అదేవిధంగా పార్లమెంట్లో హడావిడిగా మనకెవరికి తెలియదు, ఒక్క వారం రోజుల లోపలనే పార్లమెంట్లో లోక్సభను పెట్టిరు, ఒక్క రోజులే పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభను పెట్టిరు, ఒక్క రోజులే పార్లమెంట్ ఆమోదించింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయి పంపించారు, ఒక్క రోజులే ఆమె సంతకం పెట్టేసింది. అంటే ఇలా ఏవైతే జనరల్ ఓసీలు ఉన్నారో అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీక్, అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఎకనామికల్లీ సెక్షన్, వీకర్ సెక్షన్, అంటే ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదలకు ఆ విధంగా 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది. మరి ఇంత పోరాటం చేస్తుంటే బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వడానికి ఇది మొత్తం మీ జాగిరా, మీ సొత్త, భారతదేశం అంటే మీ కుటుంబమా? మరి ఎంత జనాభా ఉందో జనాభాకు ఇవ్వవలసిన మొత్తం కూడా ఇవ్వాలి కదా. అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్కి పంపించారు, గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బిల్లు పోయినప్పుడు ఈ స్టేట్ నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను, బీసీ సంఘాల నాయకులను, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటి ముందు ఆ విధంగా దండాలు చేసి ఒత్తిడి తీసుకొస్తే ఎందుకు వాళ్ళు మనకు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ చేయలే, తూతూ మంత్రంగా కాంగ్రెస్ పార్టీలు పోయిరు, జంతర్ మంత్రి ధర్నా చేసిరు, అక్కడి నుంచి వాపసు వచ్చేసారు. ప్రధానమంత్రి గడవలే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గడవలే, బిల్లు గురించి ఆలోచన చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం ఉండాలంటే ఒకటి, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అందరిని తీసుకొని పోయి భారతదేశంలో ఉన్నటువంటి అందరు ఎంపీలను, ఇలా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు, దగ్గర 220 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలలో పార్లమెంట్లో ఉన్నారు. మన రాష్ట్రం నుంచి కూడా మన ఎమ్మెల్యేలను, మన ఎంపీలను, మన ఎమ్మెల్సీలను, నాయకులు తీసుకెళ్ళి అక్కడ మొత్తం కూడా ఒక వారం రోజులు సత్యాగ్రహం చేసి ప్రధానమంత్రి ఇంటి ముందు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటి ముందు కూర్చొని సత్యాగ్రహం చేస్తే తమిళనాడులో జయలలిత ఏ విధంగా 69% సాధించడం జరిగిందో ఆ విధంగా తప్పకుండా మన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆ విధంగా చేస్తున్న వస్తుంది రిజర్వేషన్ ఇస్తాం 42% అని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఏం చెప్తున్నాడు, మేము ఎన్నికలు పెట్టాం పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యాక పెడతామని ఆయన చెప్తున్నాడు. మీకు ఒకవేళ ఎన్నికలు పెట్టిరనుకోరి అదే 23% వస్తుంది, ఎస్సీలకు 17% వస్తుంది, ఎస్టీలకు 10% వస్తుంది, బీసీలకు మొత్తం కూడా 140 కులాలకు 60% జనాభాకు 23% వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా అన్యాయం. కాబట్టి మరి రేపు ఎలక్షన్లు పెట్టినా మనం పాల్గొనాలన్నా పాల్గొనకూడదా, బైకాట్ చేయాలన్నా, ఒక్క బీసీ కూడా నామినేషన్ చేయకూడదు, ఒక్క బీసీ కూడా నామినేషన్ చేయకూడదు. ఆ విధంగా మనం ఒక మాట మీద నిలబడతామా? ఎవరి పార్టీ వాందే, ఎవరి గుంపు వాందే, ఎవరి గొంగడి వాందే, ఎవరి దుడ్డుగట్టే వాందే, ఆ గొర్రె గుంపును కొట్టుకొని పోయినట్టు ఎవరి 33 జిల్లాలో బ్రహ్మాండంగా ధర్నాలు జరుగుతున్నాయి. నేను కూడా మరి బస్ డిపో ముందర కలవకృతులు ఇప్పటివరకు చేసినాం, ఆమనగలు కూడా చేసినాం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దీనిపైన మనం ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక క్రమశిక్షణతోటి, ఒక సిద్ధాంతపరంగా ఒక నియమావళి తయారు చేసుకొని
మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, నిజంగా వస్తుందా రాదా, మనకు స్థానిక సంస్థల రిజర్వేషన్ చట్టభద్రత వస్తుందా రాదా, లేకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఇది ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమం పసి పాప మొదలుకొని పండు ముసలి వరకు ఏ విధంగా పాల్గొన్నామో ఆ విధంగా చేస్తేనే తెలంగాణ ఏ విధంగా రాష్ట్రం సాధించామో ఆ విధంగా చేస్తేనే బీసీలకు చట్టభద్రత వస్తుంది, ఆ విధంగా మనకు అవకాశం వస్తుంది, లేకుంటే రాదన్న విషయాన్ని మీరందరూ గ్రహించి విధంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈ రోజు ఈ బంద్కు సహకరించిన కడతాల్ మండలంలోని వివిధ గ్రామాల నాయకులకు, పలు సంఘాల నాయకులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనం ఒక ప్రెస్ ఫోటో దిగుదాము, ఒకటి అందరూ ఒక లైన్గా నిలబడండి. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు 18వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. 33 జిల్లాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో, కార్పొరేషన్ కేంద్రాల్లో కూడా కనీ విని ఎరగని రీతిలో నభూతో నా భవిష్యత్ అనే విధంగా అందరి సహకారం వల్ల ఇలా ఎస్సీ సంఘాలు కానీ, ఎస్టీ సంఘాలు కానీ, బీసీలకు సంబంధించిన అన్ని సంఘాలు కానీ, మైనార్టీ సంఘాలు కానీ, అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈరోజు ఈ బంద్కు సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం నుండి పాలనలో ఉండి కూడా ఈ బంద్లో పాల్గొన్నారంటే అది అతిశయోక్తిగా కనబడుతుంది మాకు. ఎందుకంటే బాధ్యత వాళ్ళది. ఇలా 2 జాతీయ పార్టీల బాధ్యత ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది, ప్రభుత్వం ఉంది. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉంది. ఈ 2 ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని మరి బీసీ బిల్లు గురించి మరి వచ్చేటువంటి ప్రత్యేకమైన ఒక సమావేశాన్ని, పార్లమెంట్ సమావేశాన్ని పిలిచి ఆ విధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఈ సమస్యను ప్రత్యేకంగా గుర్తించి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చి ఆ విధంగా బిల్లు ప్రవేశపెట్టి దాని మెజారిటీ ఓపికతో ఆమోదించి రాష్ట్రపతికి పంపించినట్టయితే ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడుతుంది, దానికి రాజ్యాంగ భద్రత దొరుకుతుంది. లేకుంటే మాత్రం బీసీలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలకు అన్యాయం జరిగితే చట్టసభల్లో మరి రిజర్వేషన్ కల్పిస్తే ఏమవుతుంది? ఇలా 143 కోట్ల జనాభాలో బీసీల సంఖ్య దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 10 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈరోజు 60% ఉంది. 60% ఉన్నటువంటి బీసీలు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి 60% ఉన్న బీసీలు మొత్తం కూడా 75 సంవత్సరాల నుంచి నష్టపోతుంది. ఇలా అనేక రంగాల్లో బీసీలకు అవకాశం లేకుండా పోయింది. బీసీలు బిచ్చగాలుగా మారిపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఇంత సంఖ్యకు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా ఎస్సీలు ఎంతమంది మేము ఎక్కడ అడ్డుకోవడం. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 10% ఇచ్చినప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఎస్టీలు కానీ మాట్లాడలేదు కదా, ఎవరు కూడా అడ్డుకోలేదు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓసీలకు వచ్చింది కదా. అదేవిధంగా తమిళనాడులో జయలలిత 91-92 సంవత్సరంలో పోరాటం చేసి PV 9% రిజర్వేషన్ ఇచ్చారు కదా. మరి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి, మా తెలంగాణకు కూడా ఇవ్వండి. తెలంగాణ కాదు, 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలకు ఇవ్వండి. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో గత సంవత్సరము మహిళా రిజర్వేషన్ కొరకు బిల్లు పెట్టింది.
అది ఆమోదించబడ్డది. రేపు 2026 సంవత్సరంలో బిల్లు అది దానికి భద్రత వస్తుంది. రేపు జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయి, అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. ఆ విధంగా 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. దాంతోపాటు 60% ఉన్నటువంటి మా బీసీలో కూడా తప్పకుండా చట్టసభల్లో అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, రాజ్యసభ కానీ, అదేవిధంగా కౌన్సిల్ కానీ, ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా 60% రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభలో కూడా బీసీలకు అవకాశం కల్పించాలి. జనాభా ప్రాతిపదికన భారతదేశానికి ఉన్నటువంటి బడ్జెట్లో కూడా ఆ ప్రాతిపదికన మరి ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా కేటాయించలో బీసీలో కూడా బడ్జెట్ కేటాయించాలి. ప్లాన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని ఈరోజు బీసీ బంద్ సందర్భంగా హర్తాల్ వేదికగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. మంచి మనసుతో ఆలోచించి బీసీల సమంజసమైనటువంటి ఇది కోరిక కాదు, న్యాయమైనటువంటి హక్కులను మీరు తప్పకుండా ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై బీసీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ను తలపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కడతాల్ మండల కేంద్రంలో కడతాల్ మండల బీసీ సంఘం ఆధ్వర్యంలో కడతాల్ మండలంలోని అన్ని గ్రామాల బీసీ సంఘాల నాయకులను, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులను, అన్ని బహుజన వాదులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి కడతాల్ మండల కేంద్రంలో ఈరోజు గత 4 గంటలుగా రోడ్డుపై బైఠాయించి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సాగిన ఈ బంద్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించి మా న్యాయమైన కోరికను మన్నించి మాకు 42% రిజర్వేషన్లు కల్పిస్తారని ఆశిస్తున్నాం. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి పార్లమెంటులో 9వ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరహాలో ఎలాగైతే 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో అలాంటి రూపంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్లు ఆమోదించి అందరికీ సమాన హక్కు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ అందరికి ఫైన్ వేస్తా, ఎవరికి హెల్మెట్ లేదు. ప్రేమతో ఏమని అనుకుంటారా మరి కనీసం ఆలోచన లేదా? మా కోసం చేస్తున్నామా ఉద్యోగాలు వద్దా చెప్పు మరి జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల 42% రిజర్వేషన్ ఎమ్మడే, బీసీలకు 42% రిజర్వేషన్ ఎమ్మడే. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఏం కనిపిస్తుంది? జై బీసీ, జై